డోర్స్ ఆర్ ఓపెన్, ఆలసించిన ఆశాభంగం, తలుపులు తెరిచే ఉన్నాయి, రండి రండి అంటూ ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆకర్షించే పనిలో పడింది. అయితే దీన్ని అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలి అనే అంటే ఇంతకుముందు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేతగా మొత్తం కూడా కేసీఆర్ చేసిన పనినే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేసే అంటే బాహాప్తగా చెప్పి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే రోజుకొకళ్ళు చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఈరోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. అంటే ఇదంతా చూసినట్టయితే పూర్తిగా అంటే ఒక వ్యూహం ప్రకారం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే విధంగా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి మొదటిగా దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆ చేరిన ఎమ్మెల్యే ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఒక విచిత్రంగా ఉన్నాయి. అంటే విచిత్రము ప్లస్ ఆసక్తికరంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకి గౌరవం లేదు. ఇక్కడ అపాయింట్మెంట్ కేసీఆర్ అపాయింట్మెంటే దొరికేది కాదు. అక్కడ అపాయింట్మెంట్ దొరికినా కూడా ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనే పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అంటే మొత్తం కూడా కించపరిచే విధంగా ఎమ్మెల్యేలని చూసేవాళ్ళు అందుకే ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నారు అనేది అయితే ఇప్పుడు దానం నాగేందర్ చెప్తున్న మాట. అందుకే అందరూ కూడా బీఆర్ఎస్ని వీడి రాండి అనేది అయితే తాను చేసిన పని అందరూ కూడా చెయ్యండి అనే రీతిలో దానం నాగేందర్ అయితే ఒక పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దానం నాగేందర్ ఒక ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. దీంట్లో ఇక్కడ ఇంకో 15 రోజుల లోపల మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అనేది చెప్పడం జరిగింది. అంటే ఏంటి, కేవలం 4-5 మాత్రమే బీఆర్ఎస్లో మిగులుతారు, మిగతా అంతా కూడా కాంగ్రెస్లో వచ్చి చేరతారు ఎమ్మెల్యేలు అంతా అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈరోజు కౌంట్ ఈ రోజుకి 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినట్టయింది. అటుపక్క 6 ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. కాబట్టి ఇప్పుడు అంటే మొత్తం కూడా 38 మందిలో అంటే ఇంచుమించు 26 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టయితే 3/3 ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి అనర్హత వేటు పడకుండా మొత్తం కూడా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయటానికైతే అవకాశం ఉంది. కాబట్టి అదే విధంగా ప్లాన్ చేశారా అనేది ఇక్కడ మనకి అనుమానం కలుగుతోంది. ఎందుకంటే 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి అప్పటికల్లా కూడా ఇంతమంది అంటే ఇప్పుడు టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా లాక్కున్నట్టయితే పూర్తిగా అంటే అటు అసెంబ్లీ పరంగా ఈ మొత్తం కూడా విపక్ష పరంగా కూడా బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. తరువాత మిగిలిన వాళ్ళని కూడా మొత్తం ఒక 26 మందిని దాకా 26-27 మందిని తీసుకున్నట్లయితే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయటం అనేది అయితే జరుగుతుంది. దాని తరువాత మొత్తం మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది ఎట్లాగూ వచ్చేస్తారు అనే ధీమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ 2014 నుంచి 2018 దాకా ఆ టైంలో టీడీఎల్పీ అంటే టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లో కలిపేసుకొని అప్పట్లో కేసీఆర్ మొత్తం కూడా టీడీపీ శాసనసభా పక్షాన్ని లేకుండా చేశాడు. అదేవిధంగా 2018 నుంచి 23 దాకా ఉన్న ఈ టైంలో మొత్తం కూడా కాంగ్రెస్ ఎల్పీ లేకుండా కూడా చేయటం జరిగింది కేసీఆర్. కాబట్టి ఇప్పుడు దీనికి నీవు నేర్పిన విద్య నియోజాక్షి అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మొత్తం బీఆర్ఎస్ ఎల్పీనే లేకుండా చేయటం అనేదే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. దీని వెనుక బీజేపీ ప్రోద్బలం కూడా ఉందా ఇండైరెక్ట్గా అనే ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్ అయినట్టయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా వీక్ అయితే దాని ప్రభావం బీజేపీ ఎదగటానికి దోహదపడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలోనే మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోవటానికి
బీజేపీ కూడా కేంద్ర నాయకత్వం కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ వాడైనా ముఖ్యమంత్రి అయినా పరోక్షంగా కూడా సహకరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బీజేపీతో జట్టు కట్టడానికి మళ్ళీ తర్వాత ఈ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ను బతికించుకోవటం కోసం కూడా కేసీఆర్ తరఫు నుంచి కేంద్ర బీజేపీ పెద్దలతో మంతనాలు కూడా జరుపుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా నేపథ్యంలో ముందుగా వాటన్నిటినీ కూడా బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తారా లేదా అనేది తట్టుంచితే ప్రజెంట్గా కాంగ్రెస్ ఆకర్ష్కి అయితే బీఆర్ఎస్ బలవుతోంది. దీని పర్యవసానం ఎంత మటుకు వెళ్తుంది, మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఊకమ్ముడిగా కాంగ్రెస్ బాట పడతారా, అందరూ కూడా అధికారం కోసం చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అంటే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా నయానా భయానా లొంగ తీసుకునే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. దానికి పరోక్షంగా బీజేపీ కూడా సహకరిస్తుందన్న అనుమానాలు ఉన్నా కూడా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయటం అనేది అయితే ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. దానిని కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారు, ఇలాంటి వ్యూహాలని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది అయితే ఇంకా భవిష్యత్తులో చూడాల్సింది. ఏదైనా మొత్తం అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అయ్యే లోపల ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారనేది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది.